నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. సంతానలేమి సమస్య ఉన్నప్పుడు, అంటే ఇన్ఫర్టిలిటీ ఉన్నప్పుడు టెస్ట్లన్నీ చేశాక ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి మీకు చెప్పడం జరుగుతాయి. కోర్స్ సమస్య బట్టి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మీకు కణాలు బొత్తిగా లేనప్పుడు ఐయుఐ చేయించుకోవడం మంచిది కాదు, లేదా హార్మోన్ లెవెల్స్ బాగాలేనప్పుడు ట్రీట్మెంట్లోకి దిగిపోవడం మంచిది కాదు. అంటే థైరాయిడ్, ప్రోలాక్టిన్ ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు కూడా ట్రీట్మెంట్స్ అనేవి స్టార్ట్ చేయకూడదు. ముందు వాటిని సరి చేసుకొని ట్రీట్మెంట్లోకి దిగితే మంచిది. సో ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి? 30 కన్నా తక్కువ ఉన్న వాళ్ళు ముందుగా వాళ్ళే ట్రై చేయాలి. అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్, కాండమ్స్ వాడకూడదు, కాంట్రసెప్టివ్ పిల్స్ వాడకూడదు. ఇవన్నీ చేసుకున్నాకనే రాలేదనుకోండి ప్రెగ్నెన్సీ, అప్పుడు ట్రీట్మెంట్స్ అనేవి చెప్పడం జరుగుతాయి. సో టెస్ట్లు బట్టి, రిపోర్ట్స్ బట్టి అన్నాను కదా, ట్రీట్మెంట్స్ని ఎన్నో విధాలుగా మనం డివైడ్ చేయొచ్చు. మొదటిగా ఓవులేషన్ ఇండక్షన్ విత్ టైమ్డ్ ఇంటర్కోర్స్ గురించి మాట్లాడదాం. సో అన్నీ బాగున్నాయి, మీ అండాశయాల్లో అండాలు బాగున్నాయి, మీ గర్భసంచి బాగుంది, పీరియడ్స్ రెగ్యులర్గానే ఉన్నాయి, కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి. అంటే ఇర్రెగ్యులర్గా అవ్వడము, ఓవులేషన్ అండం ఎప్పుడు విడుదలవుతుందో మీకు తెలియకపోవడం, ఈ సమస్యలు ఉన్నప్పుడు ఓవులేషన్ ఇండక్షన్ విత్ టైమ్డ్ ఇంటర్కోర్స్ అనేది స్టార్ట్ చేస్తారు. ఈ పద్ధతిలో టాబ్లెట్స్ ఇస్తారు. క్లోమిఫిన్ సిట్రేట్ అని, లేదా లెట్రజోల్ అని. ఈ టాబ్లెట్స్ ఇచ్చినప్పుడు అండాశయాల్లో అండాలు పెరుగుతాయి. వీటిని స్కాన్ ద్వారా చూస్తుంటారు. స్కాన్స్ చేసుకొని మధ్య మధ్యలో పీరియడ్ 5th డే 6th డే నుంచి ఈ స్కాన్స్ చేసుకుంటూ మీకు ఈ ఎగ్ అనేది బాగా పెరుగుతుందా లేదా చూసుకొని ఎగ్ని విడుదల చేస్తారు. అంటే మొత్తం ఎగ్ గ్రోత్, అంటే ఎగ్ పెరుగుతుందా లేదా, అది విడుదలవుతుందా లేదా మనం కంట్రోల్లోకి తీసుకుంటాం. బాడీ కంట్రోల్లో కాకుండా మనం కంట్రోల్లో. అలాంటప్పుడు మీకు ప్లానింగ్ ఈజీగా అయిపోతుంది. సో ఈ అండంని విడుదల చేస్తారు. అండం విడుదలైనప్పుడు ట్యూబ్లోకి వచ్చినప్పుడు భార్యాభర్తల్ని కలవమంటారు. సో అలాంటప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు అండం విడుదలైంది, ఇది కరెక్ట్ టైం, ఇప్పుడు కలిస్తే ప్రెగ్నెన్సీ రేట్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఓవులేషన్ ఇండక్షన్ విత్ టైమ్డ్ ఇంటర్కోర్స్ అనేది చాలా మంచి పద్ధతి. ట్యూబ్స్ ఓపెన్ ఉండాలి, అండాశయాల్లో అండాలు ఉండాలి, మీ భర్త కణాలు బాగుండాలి, మీకు రెగ్యులర్గా అండం అనేది విడుదలవుతూ ఉండాలి. సో ఓవులేషన్ ఇండక్షన్. నెక్స్ట్ ఓవులేషన్ ఇండక్షన్ విత్ ఐయుఐ, ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్. ఇది కూడా మంచి పద్ధతి. ఇందులో కూడా టాబ్లెట్స్, క్లోమిఫిన్ సిట్రేట్, లెట్రోజోల్ అనేవి ఇస్తారు. కొన్నిసార్లు కొంచెం ఎగ్ క్వాలిటీ బాగుండాలి, అండం బాగా పెరగాలి అనుకుంటే కొన్ని ఇంజెక్షన్స్ కూడా ఇస్తారు. వీటిని గొనాడోట్రోపిన్స్ అంటారు. ఇవి మామూలు హార్మోన్సే, స్టీరాయిడ్స్ ఏం కాదు, డేంజరస్ మందులు ఏం కాదు. మామూలు హార్మోన్స్. మీ బ్రెయిన్ ఆల్రెడీ ఈ మందులు మీ బ్రెయిన్ ఆల్రెడీ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్ అని అండాశయాల్లో అండాలు పెంచడానికి. మనం బయట నుంచి ఇంకొంచెం డోస్ ఇస్తున్నాం. కరెక్ట్ సైజ్ వచ్చినప్పుడు దాన్ని విడుదల కూడా చేస్తాము. విడుదల అయినప్పుడు మీ భర్త కణాలు తీసుకుంటాం, ప్రాసెస్ చేస్తాం లెబారెటరీలో. ఆ కణాలని ప్రాసెసింగ్ చేసినప్పుడు వాటిలో నుంచి చచ్చిపోయినవి, తర్వాత ఆకారం బాగాలేనివి, ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే వాటిని అన్నిటిని తొలగించుకొని తీసేసి బాగున్న కణాలని, బాగా కదలిక ఉన్న కణాలు, ఆకారంలో బాగున్న కణాలు, ఎక్కువ మంచి క్వాలిటీ కణాలని గర్భసంచిలో వేస్తారు. మామూలుగా మీరు కలిసినప్పుడు వీర్యం అనేది బయట ఉండిపోతుంది, కణాలు అనేవి పైకి వెళ్తాయి, అది సహజం. కానీ మనం ఏం చేస్తున్నాం, ఐయుఐలో కణాలని గర్భసంచిలోకి వేస్తున్నాం లోపల. ఇది నార్మల్గా అవ్వదు, న్యాచురల్గా అవ్వదు. సో మనము ఆ స్పర్మ్స్కి, కణాలకి డిస్టెన్స్ అనేవి తగ్గించాం. తొందరగా అండం దాకా చేరగలుగుతాయి, దాన్ని ఫలదీకరణం చేయగలుగుతాయి. సో ఐయుఐతో సక్సెస్ రేట్ అనేది 20% పెరుగుతుంది. ఈరోజు 0 ఉందనుకోండి, మీకు ఈ ఐయుఐ చేయించుకుంటే 20% పెరుగుతుంది అనమాట. సో చాలా మంచి పద్ధతి, సింపుల్ పద్ధతి. టాబ్లెట్స్ అనేవి తక్కువ ఇస్తారు, కాస్ట్ అనేది తక్కువ అవుతుంది, చాలా ఈజీ. మీరు మరీ ఎక్కువ ఇంజెక్షన్స్ తీసుకొని చేయించుకునే పద్ధతి కాదు. నెక్స్ట్ ఐవీఎఫ్ గురించి తెలుసుకుందాం. దీన్ని ముందు మనము టెస్ట్ ట్యూబ్ బేబీ అనేవాళ్ళము, ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అనేది దాని పేరు. ఈ పద్ధతిలో ఏం చేస్తారంటే, ఈ హార్మోన్స్ ఏవైతే ఇంజెక్షన్స్ గురించి చెప్పాను కదా, ఈ ఇంజెక్షన్స్ కొంచెం ఎక్కువ డోస్లో ఇస్తారు. ఎందుకంటే ఈ అండాశయాలలోంచి పెరిగే అండాల్ని బయటికి తీయడం జరుగుతుంది. అందుకనే మనం ఎక్కువ అండాలు తీయగలిగితే మంచిది. సో మొత్తం అండాలు తీసేయట్లేదు, ఆ నెలలో పెరిగే అండాలని పెంచి వాటిని బయటికి తీయడం జరుగుతుంది అనమాట. ఈ అండాలని బయటికి తీసినప్పుడు
తీసినప్పుడు 10 రోజులు ఇంజెక్షన్స్ ఇస్తారు. ఈ అండాలని బయటికి తీసినప్పుడు మీ భర్త కణాలతో కలుపుతారు. కణాలతో కలిపిన తర్వాత లెబారెటరీలో దాన్ని ఒక 5 రోజుల పాటు అబ్జర్వ్ చేస్తారు, స్టడీ చేస్తారు. ఒక ఇంక్యుబేటర్ అనే గర్భసంచి లాంటి మిషన్లో పెట్టి దాన్ని అబ్జర్వ్ చేస్తారు. అది పెరిగే కొద్దీ మంచి క్వాలిటీ ఉన్నవి గర్భసంచిలోకి తిరిగి వేయడం జరుగుతుంది. దాంతో ఫలదీకరణం రేట్ మీరు 30 కన్నా తక్కువ ఉంటే 60-70% వరకు వెళ్ళొచ్చు. ఏజ్ బట్టి, ఆడోళ్ళ ఏజ్ బట్టి ఈ సక్సెస్ రేట్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో 40 ఉన్న వాళ్ళు 30%, 25% వాళ్ళకి సక్సెస్ రేట్ ఉంటుంది. ఐవీఎఫ్తో చూసారు కదా సక్సెస్ రేట్ ఎలా పెరిగిందో. ఐవీఎఫ్ చాలా మంచి పద్ధతి, దాంతో సక్సెస్ రేట్ పెరుగుతుంది. ఇంకో పద్ధతి ఉంది ఐవీఎఫ్లోనే, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అని. ఈ పద్ధతి ద్వారా అజూస్పర్మియా పేషెంట్స్, కదలిక లేవనుకోండి స్పర్మ్స్లో, మార్ఫాలజీ బాగాలేదు, ముందుగానే ఐవీఎఫ్ ఫెయిల్ అయిన వాళ్ళు, చాలా ఎక్కువ సార్లు ఐవీఎఫ్ ఫెయిల్ అయిన వాళ్ళు, ఈ ఫలదీకరణం అవ్వని వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి ఇక్సీ అనే ప్రొసీజర్, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అనే ప్రొసీజర్ చాలా బాగా పనిచేస్తుంది. ఈ పద్ధతిలో ఒక్కొక్క అండంలోకి మనమే కణం వేస్తాం. ఈ మిషన్ ద్వారా ఒక్కొక్క కణం మనమే ఎంచుకొని మనమే మంచి క్వాలిటీ తీసుకొని లోపలేయడం జరుగుతుంది. ఈ పద్ధతి ద్వారా సక్సెస్ రేట్ అనేది, మంచి క్వాలిటీ ఎంబ్రియో తయారవ్వడానికి ఛాన్స్ అనేది చాలా ఎక్కువ పెరుగుతుంది. ఎస్పెషలీ కణాలు లేని వాళ్ళు, వీర్యంలో రాలేదనుకోండి, టెస్టిస్ నుంచి తీసి మనము డైరెక్ట్గా వాడగలుగుతాము. ఈ పద్ధతి ద్వారా సక్సెస్ రేట్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ 4 పద్ధతుల్లో, 4 ట్రీట్మెంట్ ఆప్షన్స్లో ముందుగా ఓవులేషన్ ఇండక్షన్ విత్ టైమ్డ్ ఇంటర్కోర్స్ ఇస్తారు, ఒక 3-4 మంత్స్, అన్ని బాగుంటాయి. తర్వాత ఐయుఐ చేస్తారు. ఐయుఐ కూడా కణాలు చాలా బాగుండాలి, గర్భసంచి బాగుండాలి, ట్యూబ్ బాగుండాలి, అవన్నీ చూస్తారు కదా. ఐవీఎఫ్ ఇక్సీ కోసము మనకు ట్యూబ్స్తో పని లేదు. అండాశయాల్లో అండాలు తక్కువ ఉన్న చాలా బాగానే సక్సెస్ రేట్ ఉంటుంది. గర్భసంచిలో సమస్యలు ఉన్నా వాటిని తొలగించుకొని పిండం వేయగలిగితే సక్సెస్ రేట్ బాగుంటుంది. కణాలు చాలా తక్కువ ఉన్న సక్సెస్ రేట్ బాగుంటుంది. సో ఐవీఎఫ్ ఇక్సీ పద్ధతితో మీ సక్సెస్ రేట్ అనేది అన్నిటికంటే ఎక్కువ ఉంటుంది. ఇది చాలా సింపుల్ ప్రొసీజర్, దీని గురించి భయపడకూడదు. మీ అండాలు, మీ భర్త కణాలు వాడే ఈ ప్రొసీజర్ చేయడం జరుగుతుంది. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి వచ్చేయండి. థ్యాంక్ యూ.